కోరిన కోరికలు తీర్చేటువంటి అంజన్న ఆలయం ఇది. కొండల మధ్య కొలువై ఉన్నటువంటి ప్రాశస్త్యత కలిగినటువంటి ఆలయం ఇది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొండగట్టు అంజన్నగా పిలువబడినటువంటి ఈ ఆలయంలో ఎంతోమంది భక్తులు నిత్యం దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి సౌకర్యాలేంటి? ప్రభుత్వం ఇటీవల 100 కోట్లను మంజూరు చేసింది. ఈ 100 కోట్ల రూపాయలతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఎంతో ప్రాశస్యమైన ఆలయం ఇదే. నిత్యం వేలాది మంది భక్తులు అంజన్నను దర్శించుకుంటారు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాలతో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి దైవ దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఎంతో మహత్యం కలిగిన ఆంజనేయ స్వామి ఆలయంగా కీర్తించబడుతోంది. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గుట్టల మధ్య కొలువైన ఆంజనేయ స్వామి ఆలయం భక్తి పరవశంతో పాటుగా ఆహ్లాద వాతావరణం కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ ఏదైనా కోరికను మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతుందని భక్తుల నమ్మకం. తీరిన మొక్కులను చెల్లించేందుకు మళ్లీ భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిట్లాడుతూ ఉంటుంది. అందుకే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో పేరుగాంచింది. అంటే మంచి పుణ్యక్షేత్రం. ఇక్కడ రాగానే భూతభేత పిశాచాలు పారదోలుతాడనే ఒక తెలంగాణ ప్రజానికానికి కూడా అశేష భక్త జనానికి నమ్మకం ఉంది. కావున ఇక్కడ కొంచెం సౌకర్యాలు కొంచెం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఒక 20% బాగున్నాయి. పూర్తిగా 100కు 100% కేసీఆర్ గారు 100 కోట్ల నిధులిచ్చి ఈ కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సస్యశ్యామలంగా చేయాలని, ఒక చక్కని హరిత కొండగట్టుగా మార్చాలని, అలాగే నీటి వసతులు, స్నాన ఘట్టాలు కూడా మంచిగా ఏర్పాటు చేసి ఈ పుణ్యక్షేత్రాన్ని, ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాన్ని మంచిగా నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతటి ప్రాశస్యమైన ఆంజనేయ స్వామి ఆలయంలో సమస్యలు మాత్రం ఎన్నో ఉన్నాయి. అరకొర వసతులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నోసార్లు వినతులు అందాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్టు గత డిసెంబర్ 7న జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నెలల్లోనే తమ హామీని నిలబెట్టుకున్నారు. అంజన్న ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఆందోళనలు, ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో జీఓఆర్డీ నంబర్ 49 ప్రకారం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ నిధుల నుంచి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు జీవో జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో పర్యటించనున్నారు. స్వయంగా ఆలయాన్ని పరిశీలించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో సూచనలు చేయబోతున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టును తీర్చిదిద్దేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కొండగట్టులో ఒకరోజు ముందుగా పర్యటించి ఇక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు అవసరమో గుర్తించనున్నారు. కొండగట్టును అద్భుత ఆలయంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి నిర్మాణాలు అవసరమో పరిశీలించనున్నారు. కేసీఆర్ గారు 100 కోట్ల నిధులు మంజూరు చేశారు. అతను చేసిన పనికి చాలా అభివృద్ధి పనులకు కూడా ఇక్కడ నిధులు కేటాయించారు. కాబట్టి వీటన్నిటికి కూడా మంచి సౌకర్యవంతంగా మన దేవస్థానం ఉపయోగించుకుంటుంది. ఇక్కడ కోనేరు కానీ, ఇక్కడ మన కొత్త కళ్యాణ కట్ట కూడా అన్నీ చాలా అభివృద్ధి పనులు అయినాయి. ఇంకా దీనికంటే ముందు మన యాదగిరి టైప్లా మెరుగుపడాలని మేము కూడా ఇక్కడ కోరుకుంటున్నాం. భక్తులు కూడా అధిక సంఖ్యలో మంగళవారం, శనివారం ఇక్కడికి వస్తారు. సుమారు మంగళ శనివారాల్లో దాదాపు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. అదిగాక మంచి మంచి వసతులు కూడా ఇక్కడ ఆ 100 కోట్లతోటి నిర్మాణ పనులు చేపట్టాలని, సరైన వసతులు, నిర్మాణ పనులు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గదుల కొరత ఉన్నది. గదుల కొరతతో పాటు తాగునీటి సౌకర్యంతో పాటు ఇక్కడ ఏంటంటే మరుగుదొడ్లు, వారికి వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా పెద్ద పెద్ద హాలు, డార్మిటరీ హాల్ లెక్క మన రేకుల షెడ్లు కానీ ఇవన్నిటిని కూడా నిర్మించాలని
నేను విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. కొండగట్టులో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడానికి, అభివృద్ధి పనులను చేయడానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సి ఉన్నా 20 ఏళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గతంలో అధికారులు మాస్టర్ ప్లాన్ను రూపొందించినప్పటికీ ప్రభుత్వ ఆమోదం లభించకపోవడంతో బుట్టదాఖలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపై పనుల గురించి పాలక మండలి ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఘాట్ రోడ్ పునర్నిర్మాణం, మెట్లదారి ఆధునీకరణ, ప్రాకారం మండపాలు చేపట్టాలని తీర్మానాలు చేసినా అమలుకు నోచుకోలేదు. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేపట్టడం, తర్వాత వాటిని తొలగించడం ఏళ్లుగా నడుస్తోంది. కొండగట్టులో భక్తులకు సౌకర్యాలు పూర్తి స్థాయిలో లభించడం లేదు. ఈ ఆలయంలో ముఖ్యమైన సమస్య గదుల కొరత. ఇంత పెద్ద ఆలయానికి భక్తులకు సరిపడా గదుల నిర్మాణం జరగలేదు. కొన్ని ఉన్నప్పటికీ అవి పాతబడిపోయాయి. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించబడలేదు. కొండగట్టు కింది ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అద్దె రూమ్లను భక్తులు ఆశ్రయించాల్సి వస్తోంది. కోనేరు, స్నానాల ఘట్టాల వద్ద నీరు అందుబాటులో ఉండటం లేదు. మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. దాదాపు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి కొండపైన ఆలయ ఆవరణలో దాదాపు 200 ధర్మశాల గదులు, ఆలయం చుట్టూ విశాలమైన మాడవీధి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అంజన్న ఆలయానికి 45 ఎకరాల స్థలం ఉండగా అందులో ఆలయ పరిసరాలే 22 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ క్షేత్రానికి ఆనుకొని ఉన్న 333 ఎకరాల ప్రభుత్వ భూములను 4 ఏళ్ల క్రితమే జిల్లా కలెక్టర్ ఆలయానికి స్వాధీనం చేశారు. దీంతో అంజన్న ఆలయానికి దాదాపు 378 ఎకరాల భూములు సొంతమయ్యాయి. ప్రస్తుతం కొండగట్టు స్టేజ్ వద్ద విలువైన ఆలయ భూములు కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. వాహనాల పార్కింగ్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన 100 కోట్లతో ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తులు ఆశిస్తున్నారు. మరోవైపు భారీ ఎత్తున నగదును కానుకగా సమర్పించినప్పటికీ ఐటీ మినహాయింపులు జరిపించడంలో ఇక్కడ సౌకర్యం లేదు. దాంతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. కొండగట్టుకు కావాల్సిన మన టెంపుల్ ఆవరణంలో రూములు కానీ, గుట్ట పైకి వచ్చే రోడ్డు కానీ 100 కోట్లు కేటాయించిన నిధుల్లో భాగంగా దగ్గర ఆవరణంలో బాత్రూమ్స్ కానీ, టాయిలెట్లు కానీ, మరియు టెంపుల్ ఆవరణంలో కావాల్సినవి చాలా ఉన్నాయి. కోనేరు, నూతన కోనేరు కానీ కావాల్సిన ఇంకా బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా తెలుపుతారు. కొండగట్టు ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఈ ఆలయంలో ఏ పనులకు ప్రాధాన్యత అంశాలుగా చేపట్టాలనే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆలయం లోపల ఆవరణలో అత్యవసరంగా ఎలాంటి నిర్మాణాలు అవసరమో గుర్తిస్తూ ఉన్నారు. కొండగట్టులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో ప్రాకార మండపం ఒకటే ఉంది. మరో ప్రాకార మండపాన్ని నిర్మించాల్సి ఉంది. ఏళ్ల క్రితం నిర్మించిన డార్మెటరీ షెడ్లు నిర్వహణ లేక అధ్వాన్నంగా మారిపోయాయి. ఇటీవలే 32 లక్షలతో ఆలయం పక్కన క్యూలైన్ను ఆనుకుని డార్మెటరీ షెడ్ నిర్మించగా కోటితో మరో 2 డార్మెటరీ షెడ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టు స్టేజ్ సమీపంలో ఆలయ భూమిలో దాదాపు 8 ఏళ్ల క్రితం కోట్లు వెచ్చించి నిర్మించిన 19 దుకాణ భవన సముదాయ గదులు, 15 ఏళ్ల క్రితం నిర్మించిన 20 దుకాణ గదులు నేటికి ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. పలు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణను గాలికి వదిలేయడంతో మూలన పడ్డాయి. అతిథి గృహ భవనాలకు పలువురు దాతలు నిర్మించిన స్థలం కేటాయింపు సమస్యగా మారుతోంది. పురాతన మెట్లదారి అభివృద్ధి, దీక్షాపరుల కోసం మాల విరమణ మండపం నిర్మించడానికి 5 ఏళ్ల క్రితం 5 కోట్లు మంజూరు చేసిన మెట్లదారి పనులు చేపట్టకపోగా మాల విరమణ మండపం పనులు పిల్లర్ల స్థాయిలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ పనులన్నీ చేపట్టాల్సి ఉంది. ముఖ్యంగా మెట్లదారి నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఇక్కడ జరిగిన బస్ ప్రమాదంలో 50 మంది చనిపోయిన ఘటన ఇప్పటికీ మరవలేకపోతున్నారు. నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడంతోనే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించి భద్రతా చర్యలతో పాటుగా అధునాతనంగా నిర్మించాల్సి ఉంది. కొండగట్టులో రోప్వే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ నిధులతో ఈ ప్రాజెక్టును చేపడతారని ఆశిస్తున్నారు. ముఖ్యంగా కొండగట్టులో అతిపెద్ద సమస్య గదుల కొరత. కొండపైన దిగువ ప్రాంతాల్లో
అతిథి గృహాలు, ప్రత్యేక గదులు ప్రాధాన్య అంశంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక కొండగట్టు ఆలయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించనుండడంతో ఈ ఆలయ అభివృద్ధిపై మరింత ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం కేటాయించిన 100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తారా, మరిన్ని నిధులు ఇచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించి మరింత అభివృద్ధి చేస్తారా అనేది చూడాల్సి ఉంది. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ముత్యంపేట మన గ్రామం కిందికి వస్తుంది. జగిత్యాల జిల్లా లోపల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారికి ప్రతి మంగళవారం, శనివారం ఉదయపూర్వం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకము, తమలపాకు పూజ, పూల అలంకరణ, స్వామివారికి అభిషేకం జరిగిన పిదప పంచామృత అభిషేకం జరిగిన పిమ్మట భక్తులకు బాలభోగం అంటే ప్రతిరోజు నిత్యభోగం, ప్రతిరోజు స్వామివారి యొక్క భోగం స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు వినియోగించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అని కొండగట్టు ఈ ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఈ స్వామివారి ఆలయం లోపల ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యొక్క మన హనుమాన్ జయంతి ఉత్సవాలు 2 సార్లు జరుగుతుంటాయి. ఒకటి మన వైశాఖ మాసం, ఒకటి చైత్ర పౌర్ణమి నాడు స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి, ప్రత్యేక పూజలు. ఎక్కడెక్కడి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర మాల విరమణ చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దాదాపు 600 సంవత్సరం నుంచి స్వామివారి యొక్క ప్రాశస్త్యం అంటే స్వామివారికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. 11 రోజులు, 21 రోజు, 41 రోజు దీక్ష, ఉపాసన, ఒక పూట భోజనం, సాయంత్రం పలహారంతో ఇక్కడ స్వామివారి దగ్గర తపస్సు ఉండటం జరుగుతున్నది. వారు కోరికలు, సంతానం లేని వారికి సంతానము, సకల కోరికలు, గ్రహచారం కానీ, ఆరోగ్య బాధలు కానీ, ఎవరి చేతబడి కానీ ఎవరు చేసినా కూడా ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి దగ్గర ఉండటం వలన వారికి యొక్క సకల కోరికలు సిద్ధించుతుంటాయి. మరి ఒకటి ఏంటంటే బేతాళ స్వామి. ఈ యొక్క బేతాళ స్వామి భక్తులు అక్కడికి ఆదివారం, గురువారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ బేతాళ స్వామి యొక్క దర్శనం చేసుకొని వెళ్ళటం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ద్విముఖం అంటే ఒక నరసింహ వక్రం ఆంజనేయ స్వామి 2 ముఖాలతో ప్రత్యేకంగా ఇక్కడ వెలిసడం జరిగింది. కాబట్టి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, సాయంకాలం కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామి సేవ జరుగుతుంటుంది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, ఈ మధ్యలో ఆంజనేయ స్వామి, నరసింహ స్వామి, ఈ పక్కన లక్ష్మీ అమ్మవారు మన వెలసటం జరిగినది. కాబట్టి భక్తులు రోజు కూడా స్వామివారికి ఆదాయం పెరుగుతున్నది. దాదాపు ఆంజనేయ స్వామి దేవస్థానం 20 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడెక్కడికో ఆంజనేయ స్వామి యొక్క మహిమలు ఎక్కడికో తెలిసిపోయినవి. ప్రతి రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆంజనేయ స్వామి దగ్గర వచ్చటానికి కరీంనగర్ నుండి, ఈ జైత్యాల నుండి, నిజామాబాద్ నుండి, ఈ మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ పలు రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గర వచ్చి దర్శనం చేసుకొని ఒక సాయంత్రం పూట ఒక నిద్ర, ఒక రోజు రాత్రి గడిపి ఉదయంనే దర్శనం చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. వచ్చాం, మొక్కులకు వచ్చాం, వెమ్లవాడ వచ్చి వెమ్లవాడ చూసుకొని కొండగట్టు వచ్చినాం, కంప్లీట్ చేసుకున్నాం. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, అంతా ఓకే. ఇక ఏరియర్ మాలేసినప్పుడు కూడా వస్తాం, మొక్కులు పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, మనకు మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ కంపల్సరీగా కలిసిపోతాం అన్నట్టు, బాగుంటుంది. ఫ్యామిలీ వచ్చినప్పుడల్లా మేము అంత చుట్టూ తిరిగిపోతాం, ఇక్కడ కూడా వస్తాం, బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తాం. సౌకర్యాలు అనేది పర్లేదు, మనం అంతగా ఎక్కువ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం, పర్లేదు, బాగున్నాయి. మెరుగుపరచాలంటే ఇక మనం ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అంతగా మనకు ఎక్కువ తెలియదు, కానీ పిలిపి ఉన్న కాడికి పర్లేదు, బాగానే ఉన్నాయి. మొత్తానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 100 కోట్లను మంజూరు చేస్తూ కూడా జీవో విడుదల చేసింది. ఈ 100 కోట్లతో మౌలిక సదుపాయాలతో పాటు మాస్టర్ ప్లాన్ దిశగా కూడా ఇటు జిల్లా అధికార యంత్రం, అదేవిధంగా ఆలయ అభివృద్ధి కమిటీ కూడా నివేదికలు రూపొందిస్తుంది. మొత్తంగా ఈ 100 కోట్ల నిధులతో
కొండగట్టు ఆంజనేయ స్వామి మరింత అభివృద్ధి చెందిందని ఆశిద్దాం. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ మీడియా, కొండగట్టు నుంచి.